హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు షాపు థర్డ్ డే రోజు మనం ఏం కుడుతున్నాము, వాళ్ళతోటి ఏం కుట్టిస్తున్నాం అనేది చూడండి. ఎందుకంటే ఫస్ట్ డే సెకండ్ డే హెమ్మింగ్ ప్లస్ క్లాతులు వాళ్ళతోటి కింద క్లాతులు అనేది స్ట్రేట్ లైన్లు అనేది వేయించిన కదా. మిషన్ తొక్కడం వచ్చేస్తుంది, ఇప్పుడు తొక్కడం వచ్చేస్తుంది. కానీ వాళ్ళు ఏం స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళతోటి ఏం కుట్టిస్తున్నారో చూడండి. ఫస్ట్ ఓన్లీ బ్యాక్ పార్ట్ లాగా ఇలా కట్ చేసి ఇచ్చిన, ఈ కట్ చేసి ఇచ్చిన వీటికి డాట్స్ వేసి పట్టి వేయమంటున్నా. ఇక డాట్స్ వేసి పట్టి వేసింది, కానీ డాట్స్ కరెక్ట్ వేసింది, పట్టి కొంచెం క్రాస్ పోతుంది. ఇగో ఇలాగ ఎక్కువ తక్కువ క్లాత్ పెట్టుకోవడము. మీరు కూడా ఇలా చేయకండి. అంటే ఫస్ట్ మనం 2 క్లాతులు తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇది డాట్ కరెక్ట్ రాలే, మిషన్ దారం మంచిగా లేదా, ఈ దారం కరెక్ట్ పెట్టుకోకపోతే కూడా అట్లనే అవుతుంది. ఎట్లా పెట్టినావు దారం, ఇట్లా పెట్టాలి. వెనక సైడ్ నుంచి తిప్పాలి, ఇట్లా పట్టుకో. ఫస్ట్ ఈడ పెట్టాలి దారం, తిప్పు, గట్టిగా పట్టుకో. ఈడ రీల్ పట్టుకొని దీన్ని గట్టిగా తిప్పాలి, లోపలికి వెళ్ళాలి ఎక్కువ. వెళ్ళిన తర్వాత ఈ వెనక సైడ్ నుంచి అటు పెట్టుకోవాలి. దారం వేస్ట్ చేయకు, గుంజేసి వెనక గుంజాలి ఇట్లా. ఇప్పుడు వెనక నుంచి అటు పెట్టుకో. అంతా లెఫ్ట్ ఐ నుంచే ఈడ లెఫ్ట్ ఐ నుంచే వాడాలి. నెక్స్ట్ ఇప్పుడు లెఫ్ట్ ఐ నుంచే సూదులు పెట్టుకోవాలి. అంత రైట్ ఐ నుంచి పెట్టుకుంటే సూది దారం కరెక్ట్ రాదు, లెఫ్ట్ ఐ నుంచి పెట్టుకోవాలి. మళ్ళీ బాబీని ఎలా పెట్టుకోవాలి అదంతా నేను క్లాస్లో చూపించిన, వాళ్ళకు పెట్టుకుంటున్నారు. మీకు కూడా అర్థం కాకపోతే మళ్ళీ నాకు కామెంట్ చేయండి, చిన్న వీడియోలు పెడుతుంటాను. దీన్ని కూడా ఇది కట్టింగ్ వేసుకుంటుంది. మార్క్ పెట్టిస్తే కత్తెర పట్టడం రావాలి, ఇలా తిప్పడం రావాలి అని నేను వాళ్ళని కట్ చేసుకోమని చెప్తున్నాను. చూడండి, బాగా కట్ చేసినప్పుడు డబుల్ ఫోల్డ్ చేసి ఇట్లా తీసేసి ఇగో ఇట్లా ఈ షోల్డర్కు మిడిల్లా అట్లా మొత్తం ఫోల్డ్ చేయాలి. చేసి ఇక్కడ కచ్చిక పెట్టుకో, ఎందుకు డాట్స్ కోసం. అలాగా పెట్టుకొని మెల్లగా చేతి కట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి ఈ నుంచి ఈ నెక్ ఉంది కదా, ఈ నెక్ కంటే కిందికి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఎన్ని ఇంచులు వస్తుంది మనం చూసుకోవాలి. ఒక 3.5 ఇంచులు నువ్వు డాట్ వేసుకో, మార్క్ పెట్టుకో. అడిగి పెట్టుకొని 2 మళ్ళీ నువ్వు ఈ క్లాత్ను వీపు పట్టి కట్ చేసుకో, స్ట్రేట్ పీస్ దీనికి సరిపోయేటంత. ఇది పొడుగుగా వెళ్ళలేదనుకో అతికేసుకో. ఈ పొడుగు వెళ్తుంది కదా, చూడు ఒకసారి డబుల్ ఫోల్డ్ చేయి. అట్లా కాదు, ఇట్లా నీకు సరిపోతుందా లేదా చెక్ చేసుకోనికి. మళ్ళీ ఐరన్ చేసుకుంటే